హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి. నేను మీ శిరీష. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అమ్మ దగ్గర నేర్చుకున్న మా ఇంట్లో రెగ్యులర్గా చేసే పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. మీలో చాలామంది వంకాయ పెరుగు పచ్చడి, టమాటా పెరుగు పచ్చడి తినే ఉంటారు. ఒకవేళ పొట్లకాయ పెరుగు పచ్చడి తినకపోతే కనుక ఎవరైనా కంపల్సరీగా ట్రై చేయండి. ఇది మిస్ అయ్యారంటే చాలా మిస్ అయినట్టేనండి. కాకపోతే దీంట్లో ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తాం మేమైతే. ఫస్ట్ అయితే వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. పెరుగు, ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు, ఒక్క పొడి వేసానండి, అది కూడా తయారు చేసుకున్నాను అనమాట. ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు తిరగమోత గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర తీసుకోండి. ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో. ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇలా వేడివేడి అన్నం ప్లేట్లో వేసేసుకొని ఈ పెరుగు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా లేదండి. దీంట్లో మనం వేసుకున్న ఆవాలు, జీలకర్ర పొడి కానీ, పచ్చిమిర్చి పేస్ట్ కానీ, ఆ ఘాటు కానీ కరెక్ట్గా సరిపోయిందండి. మీకు వేడివేడి అన్నంలో కాకపోయినా మామూలు అన్నంలోకైనా బాగుంటుంది. అన్నంతో పాటు రాగి రొట్టె, జొన్న రొట్టె దేని కాంబినేషన్లో అయినా కానీ అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక తినకపోతే కంపల్సరీగా తినండి. ఒకవేళ మీరు ఎలా చేస్తారో, నేను చేసినట్టు కాకుండా ఇంకే విధంగా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అంటే కొన్ని వీడియోస్ మాత్రమే, అన్నీ చూడట్లేదు. చూసిన వాళ్ళు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా ఒకసారి ఛానల్ చెక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఉడికించుకోవాలి కదా, దానికోసమని మీడియం సైజ్ పొట్లకాయ తీసుకునే విధంగా గుండ్రంగా కట్ చేసుకొని ఈ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు దాంట్లో విత్తనాలు ముదురుగా ఉన్నాయనిపిస్తే తీసేయండి. నాకు లేతగా ఉన్నాయి కాబట్టి తీయట్లేదు. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానివ్వండి, ఎక్కువ రానివ్వద్దు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు పొడి తయారు చేసుకుందాం. దానికోసమని మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. మళ్ళీ అదే మిక్సీ జార్లో కారం తగినట్టుగా నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకునే విధంగా ముక్కలు కట్ చేశానన్నమాట. 3 చిన్న అల్లం ముక్కలు, గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, బాగుండదు. దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదండి, డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా చేసుకుంటే ఫ్లేవరు అంత తగలదు. ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ పెరుగు వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. మరీ పుల్లగా కాకుండా మరీ చప్పగా కాకుండా మీడియంగా ఉండాలి. దీంట్లో మనం ఇందాక పొడి కొట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి. ఒకవేళ మిగిలిందనిపిస్తే అది వేరే కూరలైనా ట్రై చేయొచ్చు, ఏమీ పాడవదండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు, తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు పట్టింది సాల్ట్ అనేది. ఒకవేళ మీరు చెక్ చేసి తగ్గిందనిపిస్తే ఇక్కడే వేసేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మసాలా పెరుగు రెడీ అయిపోయిందనమాట. దాంట్లో తిరగమూత వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నానండి. మీకు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకున్నా కానీ తిరగమూత అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట దీంట్లో. ఇప్పుడు పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె అయితే నేను వేసానండి. నూనె కాగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకొని దీంట్లో కలిపేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అయితే ఇవ్వండి అబ్బా. మీకు ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. కాకపోతే వెజ్ వంటలేనండి, ఎందుకంటే మేము నాన్ వెజ్ తినం కాబట్టి
వెజ్ వంటలే చేసి చూపిస్తానన్నమాట. ఇవైతే అందరికీ యూజ్ అవుతాయి కదండి. వెజ్ వంటలైతే అందరూ చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.